అంశము 9B3 నిజమైన ప్రేమ, ప్రేమ భాషలో. ప్రేమించటం, ప్రేమింపబడటం అనేది మానవ లక్షణాల్లో ఒకటి. ప్రేమ మనిషిని మనిషిగా చేస్తుంది. ప్రేమ లేకుండా మనిషి జీవించలేడు. వైవాహిక ప్రేమ మనిషిని జీవింపజేస్తుంది, వృద్ధిపరుస్తుంది, వికసింపజేస్తుంది. మనిషి ఒంటరిగానే పుడతాడు, ఒంటరిగానే మరణిస్తాడు. వాటి రెండింటి మధ్య మనిషి జీవితం శాశ్వత అనుబంధంకై తప్పిస్తూ అన్వేషిస్తాడు. ప్రేమ, సహకారం, సానుభూతి లేకుండా మనిషి బ్రతకలేడు, ఒంటరితనాన్ని సహించలేడు. నాకు చేదోడు వాడుగా ఒకరు ఉన్నారు. భయాలను, సంశయాలను, సమస్యలను, సుఖదుఖాలను పంచుకునేందుకు భాగస్వామిగా ఒకరు నాతో ఉండి నన్ను నడిపిస్తున్నారనే ఆలంబన ఆనందాన్ని పెంచుతుంది, భారాన్ని తగ్గిస్తుంది, ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. ప్రతి తలంపులో, ప్రతి పనిలో ఇద్దరూ సమానంగా పాల్పంచుకోవాలి, ఇచ్చిపుచ్చుకోవాలి. అధికారం, స్వాతంత్రం, నిబంధనలు అనేవి వైవాహిక బంధంలో తప్పగా ఉంటాయి. నవ్వితే అతనితోనే ఆమెతో నవ్వేందుకు, గెలుపును అతనితో ఆమెతో కొనియాడేందుకు, ఒంటరిలో ఆమె ఆయన వద్ద నుండి ఓరప్పును పొందుటకు, ప్రయత్నంలో ప్రోత్సాహం కొరకు, కష్టసుఖాల్లో ఒక జీవిత సహచారిని ఇచ్చేది వివాహం. నిర్బంధం లేని ప్రేమతో కలిసిమెలిసి జీవించటం, మనసు విప్పి మాట్లాడుట, ఒకరినొకరు అండదండలుగా తోడునోడుగా ఉంటారు. మోసం, నటన, కపట వేషలేక స్వచ్ఛందంగా ఉంటారు. వారిరువురు శారీరకముగాను, మానసికంగాను తమ గుణాలు, నిపుణతలు, సామర్థ్యాలలో ఒకరి లోటును మరొకరు భర్తీ చేస్తూ తృప్తి కలిగి సంతోషంగా జీవిస్తారు. తప్పిదాలను సర్దిద్దుకొని మార్చుకొని అన్యోన్యంగా జీవిస్తారు. వివాహ ప్రేమలో ఒకరి వ్యక్తిత్వాన్ని మరొకరు తెలుసుకోవటం, సహచర్యం అందించటం, కలిగించటం, తమలోని సృజనాత్మకతను తెలుసుకొని వృద్ధి చేసుకోవటం జీవిస్తూ ఉంటారు. వివాహ ప్రేమ ఫలం దేవుని వరం సంతానం. వంశోద్ధారకుడు కావాలని తనకు ప్రతిబింబముగా ఈ లోకములో ఒకటి ఉండాలనే కోరిక రూపమే సంతానం. కుటుంబ జీవనానికి పునాది ప్రేమ. భార్య, భర్త, తల్లి, తండ్రి, బిడ్డలు ఒకరి పట్ల ఒకరు కలిగి ఉండే ప్రేమ పాశమే కుటుంబాన్ని ఏర్పరుస్తుంది. శ్రద్ధ, ప్రోత్సాహము, మన్నింపు, స్నేహము, మంచి చెడులను, కష్ట సుఖాలను పంచుకోవటం దైవిక లక్షణం. అదే దైవ స్వభావం, ఆత్మస్వరూపం. ఎందుకంటే ప్రేమే దేవుడు. దైనందిన జీవితంలో సుఖ దుఃఖాలతో, బాంధవ్య అనుబంధాలతో నిండి ఉండేదే కుటుంబము. కుటుంబంలో మరి 3 ముఖ్యమైనటువంటి మ్యాజిక్ వర్డ్స్ ఉన్నాయి. అంటే నేర్చుకోవాల్సిన మాటలు ఏమిటంటే అనునయ పదాలు, ఒప్పుకోలు పదాలు, మెచ్చుకోలు పదాలు. ఇవి కుటుంబ జీవితాన్ని ఉత్తేజాన్ని కలిగిస్తుంది, సుఖశాంతిని కూడా నింపుతుంది. ఆధునిక నాగరికత ప్రపంచంలో కుటుంబము ప్రాముఖ్యమైనటువంటి మూలాధారం. ఆధునిక నాగరికత ప్రపంచంలో కుటుంబం అనేది ప్రాముఖ్యమైన మూల భాగం. సమాజంలో బాంధవ్య సంబంధాలను ఒక ఆధునిక మాదిరి ఆదరణ, గౌరవాలకు పుట్టినిల్లు. కానీ నేడు గృహాల్లో, కుటుంబాల్లో గృహహింస ఉంది. త్రాగుడు, మతార్థాలు, అశ్లీలతలు, నిరుద్యోగము, పట్టణాలలో అశ్రాంతి, వృద్ధుల పట్ల నిరాదరణ, వీధులలో అనాదరణ పిల్లలతో సమస్యలతో సతమగుతున్నవి. పుణ్యతత్వం అంటే ఏమిటి? అది సామాన్య పనులలో త్యాగభరితముగా జీవించుట పుణ్యతత్వం. దైవ కృపను, దేవుని ఆహ్వానాన్ని అంగీకరించి స్వీకరించే దృఢమైన విశ్వాసముతో, నమ్మిక, ఆత్మస్థైర్యంతో ధైర్యముగా ప్రేమ, త్యాగభరిత జీవించటమే పుణ్యతత్వం. పూర్వకాలం ఏంటి? దేవుని కొరకు ప్రణాళిక అర్పించిన వారిని హతసాక్షుల్ని పునీతులుగా ప్రకటించారు. వారిని వేద సాక్షులు అంటారు. మధ్యకాలంలో త్యాగభరిత పవిత్ర జీవితం జీవించిన వారిని పునీతులుగా వ్యవహరించడం జరిగింది. అంటే పుణ్య జీవితం జీవించిన వారిని. నేడు అది సామాన్య పనులలో త్యాగభరితంగా జీవించుట పుణ్యతత్వం. ఒక నిరుపేద తండ్రి చేసే త్యాగంలో, భర్త పడే కష్టములో, తప్పలు చేసి ప్రేమాలతో చూసుకునే భర్త పుణ్యతత్వం ఉంది. తిని తినక కుటుంబాన్ని ఆలనా పాలన చేసే తల్లి ప్రేమలో, సహనములో జీవిస్తున్న భార్యతో ఉంది నిజమైన ఆధ్యాత్మికత. భార్య యొక్క సేవ, త్యాగము నిజమైన దివ్యబలి సమర్పణ. వీర యువతులలో దైవానుగ్రహం ఉంది. గమనిక. కుటుంబ జీవితాన్ని గొప్పగా జీవించారు అనే కారణంగా ఎవరిని పునీతులుగా ప్రకటించిన దాఖలాలు లేవు. అది సామాన్య పనులను చక్కగా నెరవేర్చడమే మెచ్చదగిన విషయమని మనకు తెలుస్తుంది. మన దినచర్యలో మంచివారుగా, మంచి కుటుంబీకులుగా, మంచి సంఘస్థులుగా వృద్ధి చెందుట ఆధ్యాత్మికత్వం. కుటుంబ జీవితంలో మానవత్వం పరిమళించాలి. దీనికి మన ప్రార్థనలు, ఆరాధనలు, దైవ సంస్కారాలు, మత వ్యవస్థలు సహకరించాలి. సూచనలు: 1. భార్యాభర్తలు ఒకరిపై మరొకరికి గల ప్రేమను లోన ఉంచుకోకూడదు, దానిని బయట వ్యక్తపరచాలి. ఒకరినొకరు మాటల ద్వారా, చేతల ద్వారా అభినందించుకోవటం ద్వారా ప్రోత్సహించుకొనుట, పొగడుట, ఊరడించుట, చిరునవ్వు, స్పర్శ, చుంబన, ఆలింగన, చూపులతో పరామర్శ, కరచాలము, దగ్గరగా కూర్చుండుట, కానుకలు ఇచ్చుట, పండ్లు పూలు తేవటము, జన్మదినాలు పండుగలు జరుపుకోవటం, వివాహ దినాల్లో శుభాకాంక్షలు తెలుపుకోవటం, కలిసిమెలిసి సినిమాలకి, షికార్లకి, షాపింగ్కి, బజారు, హోటల్కి వెళ్ళటం,
ఇంటి పనులు కలిసిమెలిసి చేయుట, శుభకార్యాలకు బంధుమిత్రులను దర్శించుట, కలిసిమెలిసి వచ్చుట మొదలైనవి. ప్రతినిత్యము నూతన మార్గాలు, పద్ధతుల ద్వారా ఎన్నో విధాలుగా ప్రేమను వ్యక్తం చేసుకోవచ్చు. నా ప్రేమ ఆమెకి తెలుసు, ఆయనకు తెలుసు అనుకున్నట్టు తప్పు. ఎందుకనగా ఇతరుల అవసరాలను, ఇష్టాలను, కష్టాలను తగినట్లు స్పందించటం, సహకరించుట, ధైర్యపరచుట, సంతృప్తిపరచుట ముఖ్యము. ఇద్దరు మనసు విప్పి జీవించాలి. ప్రేమ వృద్ధి చెందాలంటే త్యాగం ముఖ్యం. నిజమైన ప్రేమ కొలమానం ఏంటంటే త్యాగమే. త్యాగం లేని ప్రేమ నకిలీ నాటకం అవుతుంది. కుటుంబ మేలు కోసము తమ ఇష్టాలను, అలవాట్లను, తమ సొంత అవసరాలను త్యాగం చేయక తప్పదు. ఒకరితోనొకరు సర్దుకొని వెళ్ళాలి. ఎన్ని తెలివితేటలు, జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కుటుంబంలో సమస్యలు, తప్పులు ఉంటాయి. ముందు చూపు లేక, గ్రహింపు లేక, స్వార్థం వల్ల, లోపాల వల్ల, అశ్రద్ధ వల్ల తప్పిదాలు జరగవచ్చు. అప్పుడు ఉద్రేకంగా కొట్లాడి, అవమానపరిచి, నమ్మిక ద్రోహం, పగ తీర్చుకోవాలి అనే ఆలోచన రావచ్చు. మన్నింపును కోరటం, మన్నించుట అవసరము. ప్రేమ భాషలు. సతీపతులు 63 లాగా ఉండాలి కానీ 36 లాగా ఉండకూడదు. భార్యాభర్తలు ప్రేమ సమాధానంతో ఉండాలి కానీ సమాధానం లేని వారిగా, ఒకరంటే ఒకరి గిట్టిన వారిగా జీవించకూడదు. 36 లాగా కాకుండా 63 లాగా ఉండాలంటే భార్యాభర్తలకు కొన్ని ప్రేమ భాషలు ఉన్నాయి. అవి ఏమిటంటే, 1 శరీర స్పర్శ. కొందరు స్త్రీలలో ఉండే గుణ లక్షణం ఏమిటంటే ఎప్పుడు తన భర్త తనతోనే ఉండాలని కోరుకుంటారు. తన పుట్టింటికి వెళ్ళిన అక్కడ కూడా సమాధానంగా ఉండరు. తన భర్త తనతో లేకుంటే తన భర్త ఇంటికి ఆలస్యంగా వచ్చినా సహించరు. ఈ పరిస్థితిని బట్టి కొన్నిసార్లు భర్తలు సహనాన్ని కోల్పోతారు. కొన్నిసార్లు కోపబడినా ఆమెతో సమాధాన పడుటకు ఎక్కువ ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా సమాధాన పడాలి. 2 బహుమతులు ఇచ్చుకోవాలి. కొందరు తన భర్త తన కొరకు ఏదైనా ఒక బహుమానం ఇవ్వాలని ఆశపడతారు. చాలా ఖరీదైన ఇవి కావాలని కాక తనకు ఉపయోగపడే సాధారణమైన చిన్న బహుమతులు ఇచ్చిన సంతోషిస్తుంది. నిన్ను మునుపటి కంటే మరీ ఎక్కువగా ప్రేమిస్తుంది. బహుమానం ఇవ్వాలి కదా అని ఎప్పుడు ఏదో ఒకటి తేవటం కాదు. సమయ సందర్భాన్ని పాటించాలి. లేకుంటే నీవిచ్చే బహుమానాలకు విలువ ఉండదు. నీవు కూడా తన దగ్గర చులకన అవుతావు. మాటలతో. కొందరు మాటల ద్వారా సంతృప్తి చెందుతారు. కొన్నిసార్లు భర్తగా నీవు పొగడితే నీ భార్య ఎక్కడలేని సంతోషాన్ని అనుభవిస్తుంది. నీ భార్య తాను ఎంత కష్టపడిందో కష్టమన్నంతటిని ఒక క్షణంలోనే మర్చిపోతుంది. వంట చాలా బాగుంది అనాలి. నీవిలా మాట్లాడితే రేపు నీ భార్య నీవు అడగ ముందే నీకు ఇష్టమైంది ఏదో తెలుసుకొని మరింత రుచికరంగా చేయటానికి ప్రయాసపడుతుంది. కానీ ఈ వంట మా అమ్మ చేసి ఉంటే టేస్ట్ బాగా ఉందంటే నిజంగానే టేస్ట్ మారిపోతుంది. కొన్నిసార్లు నీవు నాకు భార్యగా దొరకటం నా భాగ్యం అని చెప్పాలి. కొంతమంది భార్యాభర్తలు అయితే ఒకరినొకరు హేళన చేసుకుంటారు. ఇది మొదట సరదాగానే ఉండొచ్చు కానీ అది రాను అది కాస్త ముదిరి కోపావేశాలకు దారితీస్తుంది. అంతేకాకుండా భార్యాభర్తలు అర్థవంతమైన సమయాన్ని గడపాలి. మన భారతదేశంలో అయితే భర్తకు సకల సేవలు భార్య చేస్తుంది. కానీ పాశ్చాత్య దేశాల్లో పురుషులే స్త్రీలకు సేవలు చేస్తారు.